రాజ్ మోసెస్ నేను గత సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో నేను 584 మార్కులు స్కోర్ చేయగలిగాను. నేను ఇంతలా స్కోర్ చేయడానికి నాకు ఎక్కువ సహాయం చేసింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీనివల్ల మేము ఎక్కువ ఫోకస్తో ఎక్కువ కాన్సన్ట్రేషన్తో మేము చదవగలిగాం. ఇలా చదవడంతో పాటు మా పాఠశాలలోని ఉపాధ్యాయులు మాతో ఎక్కువ సంబంధం కలిగి మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించి మమ్మల్ని కేరింగ్ ఎక్కువ చేశారు. దానివల్ల మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలిగాము. ఎక్కువ స్ట్రెస్ లేకుండా మేము చదవడానికి మా ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు మమ్మల్ని. మాకు ఏ డౌట్లు ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఎంత సమయం అయినా వాళ్ళు సమయం వెచ్చించి మా కోసం మమ్మల్ని ఎంతో కేరింగ్ చేసి మా కోసం వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని వినియోగించి మమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో ఉంచడానికి వాళ్ళే ప్రధాన కారకులయ్యారు. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మమ్మల్ని పర్సనల్గా పిలిపించి మా పేరెంట్స్తో మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఇలా సక్సెస్ అవ్వడానికి కారణమైంది మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా మెయిన్ పాత్ర పోషించారు. అలాగే ఈ పాఠశాలలో చదవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల లాభం ఏంటంటే టీచర్స్తో ఎక్కువ సంబంధం కలిగి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతాము. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే నీకు చదువు చెప్తారు కానీ నీకు ఎక్కువ కేరింగ్ తీసుకోరు. గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మనతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదవడాన్ని నేనైతే ఎక్కువ ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో మార్కులు వస్తాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో నైతిక విలువలు కూడా నేర్పిస్తారు. స్కూల్ అయిపోయినప్పటికి కూడా 6 వరకు మమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎగ్జామ్ ముందు ఎలా రాయాలి అని చెప్పేసి ఎంతో కేరింగ్ తీసుకొని మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. కాబట్టి మేము ఇంత మంచి విజయాన్ని సాధించగలిగాం. ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. ఇంకా నా ముందుండే ఎయిమ్ ఏంటంటే ఐఐటిలో నేను మంచి ర్యాంక్ సాధించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం సాధించి నన్ను ఇంతగా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకి ఎంతో మేలు చేద్దాం అనేది నా లక్ష్యం. నా తల్లిదండ్రులకు మించిన ఆనందం నాకు ఇంకేమీ లేదు. ఈరోజు వేచూస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడం జరిగింది. పాఠశాలలో 162 మంది విద్యార్థి, అందులో మొదటి ప్రథమ స్థానాన్ని 584 మార్కులతో తనీష్ అనే విద్యార్థి పొందడం, అలాగే 567 అండ్ 572 కూడాను మొట్టమొదటి ర్యాంకులుగా నిలబడ్డాయి. వీరందరికీ కూడాను వారి విద్యార్థుల యొక్క పట్టుదల, ఉపాధ్యాయుల యొక్క కృషి దీని వెనుక ఉన్న కారణము. అందరూ కూడాను పై అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు 100 రోజుల ప్రోగ్రాము మరియు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు చక్కటి ఫలితాలను ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. వీరి తల్లిదండ్రుల మీటింగ్ సమావేశాలకు కూడా తల్లిదండ్రులు హాజరు కావడము, మాకు సహాయ సహకారాలు అందించడం ద్వారా విద్యార్థులు ఇంత మంచి ఫలితాలను తీసుకొచ్చినామని చాలా సంతోషంగా తెలియజేస్తున్నాము. వీటన్నిటికి కూడాను ఉపాధ్యాయులు నైట్ విజన్స్ అని ప్రత్యేకంగా వెనుకబడిన పిల్లలకు కూడాను ప్రత్యేక శ్రద్ధ చూపడము, ఈ కారణాల చేత విద్యార్థులందరిలో కూడాను మంచి అవగాహన శక్తిని పరీక్ష పైన పెంపొందించి మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్ పేరును నిలబెట్టినందుకు నా తరపున, పాఠశాల తరపున విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.